హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. బాగి కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. ఇకప్పుడు అంజు బాగి దగ్గరికి వస్తుంది. ఏంటి అంజు పాప, ఏమైనా కావాలా అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదు అని అంజు అంటూ ఉంటుంది. పోనీ ఏమైనా అడగాలనుకుంటున్నావా అని చెప్పి బాగి అంటూ ఉంటే ఏం లేదులే అని చెప్పి అంజు పాప ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్కి రమ్మని చెప్పి మిస్ అమ్మను ఎలా అడగాలి? ఒకవేళ అడిగితే డాడీకి నిజం చెప్పి నన్ను ఇరికించేది కదా అని చెప్పి అంజు పాప కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అంజు ఎలా బాగీని అడుగుతుందో చూడాలని చెప్పి ముగ్గురు పిల్లలు కూడా కిచెన్ దగ్గరికి వచ్చి తొంగి తొంగి చూస్తూ ఉంటారు. అడుగు అడుగు అని చెప్పి ఇక అలా అమ్మో అంజుకి సైగ చేస్తూ ఉంటే ఇకప్పుడు అంజు మిస్ అమ్మ ఈరోజు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి అవునా అంజు పాప, పేరెంట్స్ మీటింగ్ అంటే రావాల్సింది పేరెంట్స్ కదా, మరి నాకెందుకు చెబుతున్నట్టు అని చెప్పి ఇక అలా బాగి అంటూ ఉంటే కావాలని ఇప్పుడు ఛాన్స్ దొరికింది కదా అని చెప్పి నన్ను ఆడుకుంటుందని అంజు అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఏం కాదులే చెప్పు అని అమ్ము అంటూ ఉంటే అది కాదు మిస్ అమ్మ, నీ నుండి నాకు ఒక హెల్ప్ కావాలి. స్కూల్లో నేను ఒక అమ్మాయిని కొట్టాను, దాని గురించే ప్రిన్సిపల్ పేరెంట్స్ని తీసుకొని రమ్మని చెప్పారు. డాడీకి చెబితే ఖచ్చితంగా నాకు పనిష్మెంట్ ఇస్తారు, అందుకే నిన్ను రమ్మని అడుగుతున్నాను అని చెప్పి అలా అంజు అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి సరే అంజు పాప తప్పకుండా వస్తాను, నువ్వు ఇంత స్వీట్గా రిక్వెస్టింగ్గా అడిగిన తర్వాత రాకుండా ఉంటానా? ఇప్పుడే మీకు టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను, డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి మీ అందరికీ వడ్డిస్తాను, నువ్వు ఒక 5 minutesలో రెడీ అయ్యి వచ్చేసాయని చెప్పి అంజుని రమ్మని చెబుతుంది. దాంతో అంజు సరే థ్యాంక్స్ మిస్ అమ్మ అని చెప్పి రెడీ అయ్యి అందరి పిల్లలతో పాటు కిందకి వచ్చి ఇక అలా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటుంది. అమర్ కూడా పిల్లలతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు బాగి ఏవండి ఈరోజు పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి నేను వెళ్తానని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ నువ్వెందుకు మిస్ అమ్మ, రాతోడు ఉన్నాడు కదా డ్రాప్ చేసి వస్తాడులే అని చెప్పి అంటూ ఉంటాడు. అది కాదండి, ఒకసారి ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడాలని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు అంజు పాప కంగారు పడిపోతూ నేను అనుకున్నట్టుగానే ఈ మిస్ అమ్మ నన్ను ఇరికించేసేలాగా ఉంది అని చెప్పి కంగారు పడుతూ ఉంటే ఇక అప్పుడు ప్రిన్సిపల్ మేడంతో దేని గురించి మాట్లాడాలని చెప్పి అమర్ అంటాడు. పిల్లల స్టడీస్ గురించి అని చెప్పి ఈ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఒక్కసారి కూడా వాళ్ళు ఎలా చదువుతున్నారో తెలుసుకోలేదు, అందుకే ఒకసారి వెళ్ళి తెలుసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. గుడ్ ఐడియా అని చెప్పి సరే అలాగే వెళ్ళు మిస్ అమ్మ అని చెప్పి రాథోడ్ నువ్వు వెళ్ళేటప్పుడు మిస్ అమ్మని కూడా తీసుకెళ్ళు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో అంజు పాప అమ్మయ్య అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత బాగి పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్తుంది. ఇక అలా స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్ మేడం రండి వచ్చారా, మీకోసమే ఎదురు చూస్తున్నాను, అసలు ఈ అంజలి లాంటి పాపని ఎవరైనా అస్సలు భరించలేరు, ఈ స్కూల్ కాబట్టి సరిపోయింది, వేరే ఇంకేదైనా స్కూల్ అయి ఉంటే వెంటనే టీసీ ఇచ్చి పంపించేసి ఉండేవాళ్ళు అని చెప్పి అసలు అంజలి మాకు టార్చర్ లాగా తయారైందని అలా ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటే ఇకప్పుడు బాగి చూడండి మేడం, అసలు ఏం జరిగిందో చెప్పకుండా మీరు అంజలి పాప గురించి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటూ ఉంటుంది. మీ పాప స్కూల్లో మరొక పాపని కొట్టింది ఏంటని క్వశ్చన్ చేస్తే నన్ను కూడా ఎదిరిస్తుంది, అందుకే ఈరోజు మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పి నేను స్ట్రిక్ట్గా చెప్పాను అని ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటే ఇక అప్పుడు బాగి మేడం మీరు అంజలి పాప కొట్టిందని మాట్లాడుతున్నారు, కానీ ఆ అమ్మాయి ఏమంటే అంజు పాప కొట్టిందో మీరు ఎందుకు తెలుసుకోలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత నా కూతురు తప్పైతే చేయదు, నాకు ఆ నమ్మకం ఉంది అంటూ అంజు పాప ఇంటికి నువ్వు ఆ అమ్మాయిని ఎందుకు కొట్టావు అని బాగి అంటూ ఉంటే ఇక అప్పుడు అంజు ఏడుస్తూ మిస్ అమ్మ తను అమ్మ గురించి బ్యాడ్గా మాట్లాడింది, మీ అమ్మ బ్యాడ్ కాబట్టే దేవుడు తనని తీసుకెళ్ళిపోయాడంటూ అలా వరస్ట్గా మాట్లాడేసరికి నాకు కోపం వచ్చి కొట్టేశాను, అమ్మ గురించి ఎవరల్లా చెడ్డగా మాట్లాడినా నేను ఊరుకోలేను అని చెప్పి అలా అంజు అంటూ ఉంటే విన్నారు కదా, మీరు స్కూల్లో పిల్లలకి నేర్పే బిహేవియర్ ఇదేనా? వాళ్ళ అమ్మ గురించి మాట్లాడేసరికి అంజు పాపకు కోపం వచ్చి కొట్టినట్టుంది, అంతేకాని తను కావాలని కొట్టలేదు కదా, ముందు రీజన్ ఏంటో తెలుసుకోండి, ఆ తర్వాత పేరెంట్స్ మీటింగ్ని ఏర్పాటు చేయండి అంటూ మీ స్కూల్లో స్టడీస్ ఒకటి బాగా చెబితే సరిపోదు,
పిల్లలకు సరైన బిహేవియర్ కూడా నేర్పించండి అని చెప్పి అలా ప్రిన్సిపల్కి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి బాగి పిల్లల్ని తీసుకుని బయటకు వచ్చేస్తుంది. ఇక తనకు బాగి అలా సపోర్ట్ చేసి మాట్లాడడంతో అంజు పాప బాగిని హగ్ చేసుకొని చాలా థ్యాంక్స్ మిస్ అమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. ఊరుకో అంజు పాప, అమ్మ గురించి వాళ్ళు చెడ్డగా మాట్లాడారని నీకు కోపం వచ్చి ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా అలా ఎదుటి వాళ్ళను కొట్టకూడదు. ఏదైనా ఉంటే పెద్దవాళ్ళం మేమున్నాం కదా, మాతో వచ్చి చెప్పు అని అంటూ ఉంటే సరే మిస్ అమ్మ అని చెప్పి ఇక అలా అంజు మిస్ అమ్మ నేను అమ్మని చాలా మిస్ అవుతున్నాను అని చెప్పి ఇక అలా పట్టుకొని ఏడుస్తూ ఉంటే అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు, ఎప్పుడూ కూడా మీతోనే ఉంటుంది. మీరు సంతోషంగా ఉంటే అమ్మ కూడా సంతోషంగా ఉంటుంది, మీరు ఏడిస్తే తను కూడా బాధపడుతుంది అని చెప్పి ఇక అలా మీరెప్పుడు కూడా బాధపడకండి అంటూ బాగి నలుగురు పిల్లల్ని దగ్గరికి తీసుకుని అలా ముద్దులు పెడుతూ సరే క్లాస్కి టైం అవుతుంది ఇక వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటే ఇప్పటికైనా మిస్ అమ్మ మంచితనం తెలుసుకున్నావా అంజు పాప అని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది. ఇక అలా పిల్లలు క్లాస్కి వెళ్ళిపోయిన తర్వాత బాగి తిరిగి ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. మరోవైపు మనోహరి భర్త రణవీర్ ఉదయాన్నే మాస్క్ పెట్టుకుని ఇంట్లోకి డైరెక్ట్గా వచ్చేస్తూ ఉంటే అతన్ని చూసిన ఆరు ఇదేంటి మనోహరి భర్త డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేస్తున్నాడు అని చెప్పి ఒకవేళ మనోహరి గురించి వచ్చుంటారా అనుకుని రండి రండి మీరు వచ్చింది మనోహరి కోసమే కదా రండి అంటూ ఇక అలా మనోహరి ఈ గదిలోనే ఉంది అని మనోహరి గదిని చూపిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆరు వసే మనో ఈరోజు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేవు అని ఆరు అలా ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే మనోహరి గోరాతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. గోరా 6 అస్థికలు కొట్టేయడానికి మొత్తం కూడా సిద్ధం చేస్తాను, లాకర్ నెంబర్ కూడా తెలిసిపోయింది, ఈరోజే 6 అస్థికలు కొట్టేయబోతున్నాను, నువ్వు రెడీగా ఉండు, కొట్టేయగానే తీసుకొచ్చి అవి నీ చేతుల్లో పెడతానని మనోహరి ఫోన్లో అంటూ ఉంటే గోరా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఈ రోజుతో ఆత్మ నేను బంధించబోతున్నాను అని వికృతంగా నవ్వుతూ ఉంటాడు. ఇక అదే టైంలో మనోహరి గదిలోకి రణవీర్ వస్తాడు. రణవీర్ని చూసి గుర్తుపట్టి మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని మనోహరి అంటూ ఉంటే నా భార్య ఇక్కడ ఉండగా నేను ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోతాను మనోహరి అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ముందు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో, నువ్వు ఎవరింటికి వచ్చావో తెలుసా అని మనోహరి అంటూ ఉంటుంది. నాకు అన్నీ తెలిసే వచ్చాను, నువ్వు ఏ నాటకంతో ఈ ఇంట్లో తిష్ట వేసి కూర్చున్నావో అవన్నీ కూడా నాకు తెలుసు, బయట పెట్టమంటావా అని రణవీర్ అంటూ ఉంటే వద్దు, ఇప్పుడు కనుక నువ్వు నా గురించి బయట పెడితే అమర్ నన్ను చంపేస్తాడు, నీకు దండం పెడతాను, ఏదైనా ఉంటే బయట మాట్లాడుకుందాం, నువ్వు ముందు ఇక్కడి నుండి వెళ్ళిపో అని మనోహరి బతిమలాడుతూ ఉంటుంది. ఇక మనోహరి గదిలో ఏవో మాటలు వినిపిస్తూ ఉండడంతో ఆఫీస్కి వెళ్ళబోతున్న అమర్ గది తెరిచి చూసేసరికి మాస్క్ పెట్టుకొని ఎవరో వ్యక్తి ఉండడంతో రే ఎవడరా నువ్వు, మనోహరి గదిలో నువ్వేం చేస్తున్నావు అని చెప్పి అమర్ అంటూ ఉంటే అప్పుడు రణవీర్ ఒక్కసారిగా అమర్ని తోసేసి పరిగెడుతూ ఉంటాడు. అమర్ కూడా రణవీర్ వెనకాల పరిగెడుతూ అలా బలవంతంగా రణవీర్ని పట్టుకొని మొహానికున్న మాస్క్ని తొలగించి చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. రే నువ్వా, ఆ రోజు పార్టీలో గన్ ఫైర్ చేసింది నువ్వే కదా, నువ్వు ఇక్కడున్నావేంటి అంటే ఆ రోజు నువ్వు వచ్చింది మనోహరి కోసమే అన్నమాట, నా గెస్ కరెక్టే, అసలు మనోహరికి నీకు ఏంటి సంబంధం రా, ఎందుకు తన వెంట పడుతున్నావు, ఎందుకు తనని చంపాలని చూస్తున్నావు అని చెప్పి ఇక అలా అమర్ రణవీర్ని నిలదీస్తూ ఉంటాడు. సార్ మీరు ఆ మనోహరి గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలీదు, కానీ ఆ మనోహరి మాత్రం నరరూప రాక్షసి, దాన్ని మీ ఇంట్లో ఉండనివ్వకండి అని చెప్పి అంటూ ఉంటే రే మనోహరి గురించి నాకే చెడుగా చెబుతావా, తను ఎవరనుకుంటున్నావు, నా భార్య ప్రాణ స్నేహితురాలు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు రణవీర్ మీకు తాను చేసిన కుట్రల గురించి తెలియక ఇలా మాట్లాడుతున్నారు, అసలు మనోహరి ఎవరో తెలుసా, నా భార్య, నేను తాళి కట్టిన నా భార్య అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. రే ఏంట్రా నువ్వు అనేది, మనోహరికి పెళ్ళవడం ఏంటి అని చెప్పి అమర్ అంటూ ఉంటే అవును సార్, తనకి ఎప్పుడో పెళ్ళైపోయింది, కానీ ఆ నిజాన్ని మీ దగ్గర దాచిపెట్టి ఇంకా ఈ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంది, మీ ఇల్లు నాశనం చేయడానికే అది ఇక్కడ ఉంటుంది అని చెప్పి రణవీర్ మీకు ఇంకా నమ్మకం కలగడం లేదా, కావాలంటే ఈ ఫోటో చూడండి అని చెప్పి మనోహరి పెళ్లి ఫోటోని అలా అమర్కి చూపించడంతో మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. ఇక ఆ పెళ్లి ఫోటోని చూపించిన తర్వాత ఏంటి మనోహరి ఇదంతా, ఇతనితో నీ పెళ్లి జరగడం నిజమా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అదంతా అబద్ధం అమర్ అని చెప్పి అంటూ ఉంటే ఇంకా ఎందుకు నటించాలని చూస్తున్నావు అని అమర్ ఒక్కసారిగా మనోహరి చెంప పగలగొడతాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఈ విధంగా జరిగితే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.